హాయ్ అండి, టేస్టీగా ఉండే పానీపూరి ఇంట్లో ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను. పానీపూరి అప్పడాలు ఈజీగా దొరుకుతాయి కదా మనకి షాప్లో. వేడి ఆయిల్లో వేసేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకుంటే చక్కగా పొంగుతాయి. వీటిని తీసుకుని పక్కన పెట్టుకోవాలి. బంగాళదుంపలు ఉడికించేసుకుని పై పొట్టు వలిచేసి పక్కన పెట్టుకోవాలి. శనగలు కానీ బఠానీ కానీ ఏదైనా తీసుకోవచ్చు. పొద్దున్నే నానబెట్టి ఈవినింగ్ 7 విజిల్ వచ్చేంత వరకు కుక్కర్లో ఉడకబెట్టుకుంటే మెత్తగా ఉడుకుతాయి. ఈ రెండింటిని కలిపి మ్యాష్ చేసేసి తినేదాన్ని బట్టి కారం, సాల్ట్, చాట్ మసాలా లేదు అంటే గరం మసాలా అయినా యాడ్ చేసుకోవచ్చు. 1 కప్ వరకు వాటర్ పోసుకుని స్టవ్ మీద పెట్టి చాట్లా రెడీ చేసుకోవాలి. ఇది ఒక్కసారి ఒక్క ఉడుకు వస్తే సరిపోతుంది. ఇది రెడీ అయిపోయింది. నెక్స్ట్ మిక్సీ జార్లోకి కొత్తిమీర, పచ్చిమిర్చి, పుదీనా వేసుకుని పేస్ట్లా రెడీ చేసుకుని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. మిక్సీ గిన్నెలోకి కొంచెంగా నీళ్లు పోసుకుని యాడ్ చేసేసి 10 నిమిషాల ముందు నానబెట్టుకున్న చింతపండులోకి నిమ్మరసం పిండుకుని నీళ్లు పోసుకుంటూ చింతపండు రసం పిండేసుకోవాలి. పానీపూరి వాటర్కి టేస్ట్ వచ్చేది బ్లాక్ సాల్టేనండి. ఈ బ్లాక్ సాల్ట్, ఈ నీళ్ళకి తగినంత ఉప్పు వేసుకుని ఇంకా వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవాలి. ఇది బాగా కలిపేసుకుని పక్కన పెట్టుకుంటే పానీపూరి వాటర్ రెడీ. చిన్న చిన్న ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కూడా తీసుకుని మన పానీపూరి ప్లేట్ అయితే రెడీ అయిపోయింది. పానీపూరి లవర్స్ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. బాయ్ బాయ్.